రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక సైకో అని ఎవరు చెప్పినా వినరు అంటూ ఈటెల కౌంటర్ ఇచ్చారు. కోట్లాడితే ధీరుడితో కోట్లాడతాం కానీ రెండలతో ఏం కోట్లాడతామన్నారు. రేవంత్ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటారని ఫైర్ అయ్యారు. ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాణ్ణి, ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. తప్ప డిబేట్ చేద్దాం, డిబేట్ చేద్దాం. నేనేం ఫిల్కలాగా వాడలే. జనరల్గా ఎక్కడైనా కూడా క్రాంక్ అంటారు. ఆయన చెప్పుకుంటున్నాను, నేను క్రాక్ను, నేను రకరకాల అనుకుంటుండే, నేను నా జోలికి పోలేదు. నేనన్నా అప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటే, ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, ప్రజలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే, ప్రజల కంటి మీద కొడుకు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉన్నావు ఏంటి ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళీ అన్నా. ప్రజలు ఏడుస్తున్నప్పుడు నవ్వేమని సైకో సాడిస్ట్ అంటారు అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ రెండు మాటల మీద నేను ఇప్పటికి కట్టుబడి ఉన్నా. దీనికి ఎక్కడంటే అక్కడ డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రేవంత్ రెడ్డి లాగా ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులను ఉద్దేశించిన మాటలు కావచ్చు, వాటిని వేయండి, నా మాటలు కూడా వేయండి. ఏది తప్పుందో తప్పకుండా సమాజం నిర్ణయించుకుంటుంది. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాణ్ణి